వాళ్ళ హృదయము పైకి వాళ్ళ రూపం బాగుంటుంది, కానీ అంతరంగములో కుళ్ళిపోయిన డ్రైనేజీ. మీకు అర్థమైందా? నేను యేసయ్య ఈ హృదయంలో ఎందుకు కూర్చోవాలన్నానో ఒకసారి జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు ఈ హృదయంలోకి రాకముందు ఏం కూర్చున్నాయి దీంట్లో? త్రాగుడు, వ్యభిచారాలు, నరహత్యలు, దొంగతనాలు, మోసతనాలు ఇవన్నీ కూర్చున్నాయి. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఇందులో కూర్చున్నాడు అనుకోండి, ఈ సింహాసనం కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఇందులో ఏముండవండి? త్రాగుడు ఉండదు, అసభ్యకరమైన ఉండవు, వ్యసనాలు ఉండవు, చెడు అలవాట్లు ఉండవు. దేవుని భయముతో కూడిన మాటలు బయటకు వస్తాయి. ఏ హృదయములో నుంచి వ్యాధి కలిగినవి బయటకు వచ్చినాయో అదే హృదయములో నుంచి యేసయ్య ఉంటే అద్భుతమైన జీవ ఊటలు, జీవనదులు ఉంటాయి. స్తోత్రము కలుగును గాక.